అందరికీ నమస్కారం అండి. మౌనం అతిపెద్ద ఆయుధం. ఇది అక్షర సత్యం. ఈ మంచి విషయం తెలియచేయడానికే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మాటలు ఆయుధాల కంటే చాలా పదునైనవి కాబట్టి వాటిని మనసుకు దగ్గరైన వాళ్ళ మీద అస్సలు వాడవద్దు. ఆ వాడకం అనేది ఇతరులు తట్టుకోలేరు. అవమానం అనేది చాలా పట్టుదలను మనలో పెంచే ఒక విషయం. పట్టుదల మరింతగా పెరగాలి, పిరిగితనాన్ని కాదు. జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మీరు మరింత బలంగా మారాలి మిత్రమా. కాబట్టి సమయం ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. ఎందువల్లంటే సమయం ఎప్పుడు ఒకే చోట ఆగదు కాబట్టి. జీవితం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి. జీవితంలో గెలవాలన్న కోరిక ముఖ్యం కాదు, అది అందరికీ ఉంటుంది. గెలవడానికి శ్రమించాలన్న సంకల్పం చాలా ముఖ్యం. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదించడం వ్యర్థం. లోపాలు వెతికే వారి దగ్గర వివరించడం వ్యర్థం. నమ్మని వారి దగ్గర నిరూపించాలని అనుకోవడం కూడా అస్సలు వ్యర్థమే. అర్హత లేనివారు అనే మాటలకు కృంగిపోవటం నిజంగా వ్యర్థం. బంధం విలువ తెలియని వారి కోసం బాధపడడం, రోధించటం కూడా వ్యర్థమే. లోపాలని వేలెత్తి చూపేవారికి వాళ్ళ లోపం ఏంటో తెలియదు. నిజానికి అలా చూపడమే వాళ్ళలో అతిపెద్ద లోపాన్ని మర్చిపోతూ ఉంటారు. నిజం కదా ఇది. నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర ఉంటుంది. అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ కూడా ఆధారపడి ఉంటుంది. పనికి మాలిన వస్తువులకు విలువ ఎలా అయితే ఉండదో, పనికి మాలిన మాటలు మాట్లాడే వారికి కూడా అలాగే విలువ అనేది ఉండదు. కాబట్టి విలువ పెంచుకోండి, మంచి మాటలు మాట్లాడండి. నీ దగ్గర విలువ లేకుండా మాట్లాడలేని దగ్గర నీవు అస్సలు ఉండవద్దు. నీకు వజ్రం దొరికినా దానికి విలువ కట్టలేని చోట అది రాయి అవుతుంది. అది రాయితో సమానమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు నీ వ్యక్తిత్వం కంటే విలువైనది ఏదీ లేదు కాబట్టి. గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా సరే మూగవాడైపోతాడు. నిజం కదా. అవకాశం అనేది ఆకాశం నుండి ఊడిపడదు. అరచేతి గీతల్లోనూ అస్సలు ఉండదు. అలసిపోని గుండెల్లో ఉంటుంది. అంతులేని కష్టంలో పట్టుదలలో ఉంటుంది. చింతించడం అనేది ఒక ఊయల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకువెళ్ళదు. ద్వేషాన్ని ప్రేమగా, చీకటిని ప్రకాశవంతంగా, విరోధాన్ని స్నేహంగా మార్చుకొని జీవించడమే జీవితం. మార్పు అనేది చాలా ముఖ్యం జీవితంలో. నీ జీవితంలో నీకు ఒక కళ, త్వరగా ప్రయత్నించి దాన్ని నిజం చేసుకో. ఎందుకంటే కళలాగే మనం కూడా కలకాలం ఉండటం కూడా చాలా కష్టం. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టమూ లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందమూ లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, సమయానికి మించిన గొప్పతనము లేదు. ఒక తెలివి తక్కువ వాడిని తన మాటలతో గుర్తించవచ్చు. అదే తెలివైన వాడిని అతని యొక్క నిశ్శబ్దంతో గుర్తించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. అది తెలుసుకున్నవాడే ఈ ప్రపంచాన్ని ఎలగలుగుతాడు. ఒక్కసారి విల్లు నుంచి వదిలిన బాణం ఎలాగైతే తిరిగి రాదో, అలాగే మాట్లాడిన మాటలు కూడా ఎప్పుడు వెనక్కి తీసుకోవడం అనేది అసంభవం. జీవితంలో ఒక్కోసారి మౌనంగా ఉండడమే చాలా ఉత్తమం. సరైన సమాధానం కూడా దొరుకుతుంది. అదే మాట్లాడకూడని ఒక్క మాట మాట్లాడినా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది.
అంటే ఇక్కడ మీ మాట మీ యొక్క బలమని అర్థం. అలాగే మీ మాట మీ యొక్క బలహీనత అని కూడా అర్థం. కొందరు ఇలా కూడా ఉంటారు. వారు తెలివైన వారిని నిరూపించడం కోసం నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. కానీ మౌనంలోనే నిజమైన శక్తి అలాగే నిజమైన విజయం దాగి ఉన్నాయని వాళ్ళు ఎప్పటికీ గుర్తించలేరు. మీరే చూడండి, ఇంతకుముందు విజయాలను సాధించిన వారు ఎలా వారి యొక్క సమస్యలను అధిగమించారని మీరే ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. వారి శక్తిని ఎలా పుంజుకొని స్థిరంగా నిలబడగలిగారు అని. మౌనం అలాగే నిశ్శబ్దం, ఈ రెండు ఆలోచించే శక్తిని, ఆచరణయుక్తిని ప్రసాదిస్తాయి. మీ యొక్క నిశ్శబ్దం మీ ప్రత్యర్థుల్ని సంకోచంలో పట్టేస్తుంది. మీ యొక్క ఆలోచన ఏమిటో, మీ తర్వాత అడుగు ఎలా ఉంటుందో వారు అంచనా వేయలేక నిజంగానే ఓడిపోతారు. మన నిశ్శబ్దం ఎదుటివారిని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. మన గురించి తీవ్రంగా ఆలోచించేలా చేస్తుంది. వారి యొక్క విధిని, వారి యొక్క కర్తవ్యాన్ని కూడా మరచిపోయి వారు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మీరు వారిని సునాయాసనంగా విజయం సాధించవచ్చు. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాడినే ఎవ్వరూ కూడా ఓడించలేరు, లక్ష్యంలోనూ అలాగే జీవితంలోనూ. గుర్తుంచుకో మిత్రమా, ముఖ్యమైన విషయం ఇదే. మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నిశ్శబ్దం మన ఏకాగ్రతను మరింత పెంచుతుంది. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకునే ముందు మీ మనసులో ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాకే మీ యొక్క మాటల ద్వారా తెరవండి. ఆ ద్వారాన్ని, ఆ 3 ప్రశ్నలు ఏమిటి అంటే, మొదటిది, మీరు ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారో దానిని ప్రాధాన్యత ఉందా లేదా అని చూసుకోవాలి. రెండవది, ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది. ఇక మూడవది, మీ యొక్క మాటలతో అక్కడ పరిస్థితిని కొంతైనా మార్చగలుగుతారా లేదా అని. ఈ 3 ప్రశ్నలకు మీకు మీరే సమాధానం సరైంది చెప్పుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ మూడింటిలో ఏ ఒక్కదానికి సమాధానం దొరక్కపోయినా అక్కడ మీరు నిశ్శబ్దంగా ఉండటమే ఉత్తమమని గుర్తుంచుకోండి. ఈ 3 ప్రశ్నల గురించి ఆలోచించే ప్రయత్నంలో మీరు చెప్పాలనుకున్న విషయం పైన, మీ యొక్క మాటలపైన, చెప్పే విధానం పైన కూడా ఏకాగ్రత మరింతగా పెరుగుతుంది. దీనితో మీరు మాట్లాడే మాటలకు కూడా మరింత శక్తివంతంగా తయారవుతాయి. మరో విషయం ఏంటి అంటే, నిశ్శబ్దం అలాగే మౌనం. ఇతరులకు మనపై నమ్మకాన్ని, ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం. ఎవరికైనా మీపై నమ్మకం పెరగాలంటే ముందుగా మీరు చేయాల్సింది మాట్లాడటం కంటే కూడా ఎక్కువగా వినే గుణాన్ని పెంచుకోవాలి. ఒకరు మీపై నమ్మకం ఏర్పరచుకోవాలంటే ముందుగా వారు చెప్పే మాటలను మీరు చాలా ఓపికగా వినడం నేర్చుకోండి. ఇతరుల మాటలు వినడం అనేది, అలాగే వాటిని అర్థం చేసుకోవడం అంత చిన్న విషయమేమీ కాదు. వినడం అంటే మీరు నిశ్శబ్దంగా ఉండి ఎదుటివారి మాటలను వింటున్నట్లు నటిస్తూ మన వంతు వచ్చినప్పుడు మాట్లాడుదాంలే అని వేచి ఉండటం కాదు. దీనివల్ల ప్రయోజనం కొంత కూడా ఉండదు. మీరు చుట్టుపక్కల పర్యావరణాన్ని, అలాగే వారు చెప్పే మాటల్లోని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంటే మీకు గ్రహించే శక్తి, అలాగే వినడం అనేది చాలా ముఖ్య గుణాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం, మౌనం వల్లే సాధ్యమవుతాయి. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వారి జీవితం ఎంత బాగుందో, వారు జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నారో అలా చెప్పుకోవడం, లేదంటే ఎన్ని సమస్యలతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో చెప్పుకుంటూ ఉంటారు. కొద్దిసేపైనా నిశ్శబ్దంగా ఉండటానికి వారు ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు. అందుకే అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ విజయవంతుల్ని, అలాగే శక్తివంతమైన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వారు మాట్లాడటం కంటే కూడా ఎదురువారిని ప్రశ్నలు వేస్తూ
వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంటారు. ఎదుటివారు చెప్పేటప్పుడు చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు. దీనికి కారణంగా ఎదుటివారు వారికి ఎంతో ప్రాధాన్యత అలాగే విలువ ఇస్తున్నట్లుగా భావిస్తారు. దానితో వారిపై నమ్మకం, గౌరవం కూడా పెరుగుతుంది. మనలో చాలామందికి మౌనంగా ఉండటం అనేది ఇష్టం లేని విషయం. అయినా కొంతమందికి ఈ శబ్దం భయపెడుతూనే ఉంటుంది. చాలామందికి నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనంగా కూడా అనిపిస్తుంది. కొందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అందరూ నన్ను చూడాలి, నాతోనే మాట్లాడాలి, నన్ను బాగా ఇష్టపడాలి, అందరూ నా గురించే ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు. వాటి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కూడా. మౌనం అనేది ఒక అద్దం లాంటిది. మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం నిజంగా మన యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు మన నిజస్వరూపం, అలాంటప్పుడు మనం వారికి చాలా గుర్తుంటాం. మనకు మన ఉనికిని నిర్మించుకోవటానికి మనకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు. నీతో మాట్లాడే మనుషులు మిమ్మల్ని చూసి నవ్వవచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, దూష దుర్భాషలాడవచ్చు. వాటి యొక్క ప్రభావం మీ యొక్క వ్యక్తిత్వం పైన ఏమాత్రం ఉండదు. నిన్ను ఒంటరితనాన్ని ఏమాత్రం అవకాశంగా ఉండదు. నువ్వే నీ బలంగా మార్చుకో. మౌనంగా మనం సమయం గడిపేటప్పుడు మనల్ని మనం ఇంకా ఇష్టపడతాం. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ప్రయత్నించండి. మౌనంగా ఉండటం ఎంత లాభదాయకమో ఆచరించండి. మౌనం అనేది మీకు ఎంత గొప్ప విలువను తెచ్చిపెడుతుందో, అన్ని సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో తెలుసుకోండి.